విశాఖలో వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించారు. వివిధ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు అధికారులు తలమునకలయ్యారు. జీవీఎంసీ కార్యాలయాన్ని అరివెలోకి మార్చాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. రాజధాని మార్పు, కార్యాలయాల తరలింపు అంశాలపై మా విశాఖ ప్రతినిధి శ్రీరామ్ మరిన్ని అంశాలు అందిస్తారు. పాలన కొనసాగిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో విశాఖ అధికారుల్లో హడావుడి మొదలైంది. వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి ఎక్కడ ఏర్పాటు చేయాలి, అలాగే అధికారులు ఉండటానికి నివాస స్థలాలు ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశం పైన ప్రస్తుతం అధికారులు తలమునకలై ఉన్నారు. ఈ నిర్ణయం వెలువడిన తర్వాత ప్రధానంగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్యాలయం పైనే దీనికి సంబంధించిన ప్రభావం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కార్యాలయాన్ని ఇక్కడి నుంచి మార్చాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి జీవీఎంసీ కమిషనర్ ఒక సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాల ప్రకారం జీవీఎంసీ కార్యాలయాన్ని ఇక్కడి నుంచి ముడసర్లోవా పార్క్ ప్రాంతానికి, అంటే ఆరిలోవా అటువైపుకు తీసుకువెళ్లాలని నిర్ణయించారు. అక్కడ 4 ఎకరాల ప్రభుత్వ స్థలము, అలాగే స్కిల్డ్ డెవలప్మెంట్ కు సంబంధించిన భవనాలు ఉన్నాయి. తాత్కాలికంగా అక్కడ ప్రారంభించి అవసరమైన భవనాలను తర్వాత కాలంలో నిర్మించుకునేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న ఈ జీవీఎంసీ కార్యాలయ భవనాన్ని టౌన్ ప్లానింగ్, అంటే పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించిన అధికారులందరికీ కూడా కేటాయించాలని నిర్ణయించినట్లుగా తెలిసింది. మొత్తానికైతే రాజధాని తరలింపు ప్రక్రియ ప్రారంభమైనట్లుగా చెప్పుకోవచ్చు. వివిధ శాఖల అధికారులు ఇప్పటికే ఆ శాఖలకు సంబంధించి విశాఖలో ఉన్న తమ కార్యాలయాలకు సంబంధించిన అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ కార్యాలయాలకు సంబంధించి అనువుగా ఉంటుంది, ఎక్కడ తమ కార్యాలయాలకు అనువైన స్థలాలు ఉన్నాయో చూడాలని స్థానిక అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఆ ప్రకారంగా వివిధ శాఖలకు సంబంధించి కార్యాలయాలు వెతికే పనిలో అధికారులు అయితే తలమునకలై ఉన్నారు. ప్రస్తుతం రాజధాని కేంద్రం రుషికొండ చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరిస్తుందని అధికారులు భావిస్తున్న నేపథ్యంలో ఆ పరిసర ప్రాంతాల్లోనే ఇప్పటికిప్పుడు ఒక 40 భవనాలను వెతకాల్సిందిగా అమరావతి నుంచి ఆదేశాలు అందినట్లుగా తెలుస్తుంది. ఈ 40 భవనాలు కూడా ప్రధాన శాఖలకు సంబంధించిన అధికారులకు, అలాగే మంత్రులకు సంబంధించిన శాఖలకు కేటాయించాలని కూడా సూచించినట్లుగా తెలుస్తుంది. దసరా రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా విశాఖ నుంచే పరిపాలనా రాజధానిని కొనసాగించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఆ దిశగా అయితే అధికారులు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. కెమెరామెన్ సత్యప్రసాద్తో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.